కలిసి చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంగులు కాక ఆత్మీయులు తీరగలవారే ప్రభువును సేవించండి. ఇది మా మూలాంశం. కాక బైబిల్లో ఒక 7 ఆసక్తులను చూపించాం. విన్నాక 7 చూపించాం. గుర్తున్న 7 చూపించాము. 2 మాత్రం ధ్యానించాం. 7 చూపించాం, ధ్యానించలేదు. 7 చూపించాము, 2 ధ్యానించాం. ఆ 7 గుర్తున్నాయి. మొదటిది ఏంటంటే త్వరగా చెప్పేస్తాం, 20 నిమిషాలు ముగిస్తాం. మొదటిది ఏమిటి? దేవుని పట్ల ఆసక్తి. సంఖ్యాకాండం 25:13. మొదటిది ఏంటంటే సంఖ్యాకాండం 25:13లో దేవుని పట్ల ఆసక్తి అని అంతా 9వ తారీఖు 3వ నెల 2025 చెప్పాం. 9వ నెల 9వ తారీఖు 3వ నెల. రెండవది మందిరం పట్ల ఆసక్తి. ఎక్కడుందన్నమాట? 69:9 కీర్తనలు ఉంది. ఎక్కడుందాక? 69:9 కీర్తనలు ఉంది. ఉందా లేదా? మూడవది అపోస్తలుల కార్యం 17:11 ఏంది? అక్కడ వాక్యం పట్ల ఆసక్తి. అక్కడ ఒక బెరాయ సంఘం ఉంది. ఆ బెరాయ సంఘం వాక్యము ఆసక్తితో అంగీకరించింది. అంటే ఒక పేరు పెట్టింది, వాక్యం పట్ల ఆసక్తి అని. నాలుగవది యాకోబు రాసిన పత్రిక 5:17. అక్కడ ఏలియా ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? ఆసక్తితో ప్రార్థించాడు. అంటే ప్రార్థించుట్లో ఆసక్తి అని పెట్టాం. ఏంటది? 4వది ప్రార్థించుట్లో ఆసక్తి. 5వది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:2 మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి అంటే ఒక పేరు పెట్టాము. ఆ అధ్యాయమంతా దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి. అంతే కదా, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి. ఆరోది ఏమిటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:50 ప్రభు కార్యాభూతాలు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ప్రభు కార్యం అంటే ఏం పెట్టాం? పరిచయం. అంటే కార్యం అంటే పని. ఉదయం అడుగుతాం కదా, పరిచయం అయిపోయింది అని అడుగుతుంది. పని అయిపోయింది అడగం ఫోన్లో. పరిచయం అయిపోయింది బ్రదర్, అంతా చేపలు వేసారా, మ్యాట్లు వేసారా, అన్ని సాఫ్ చేశారంట. అంటే 6వదిగా పరిచర్య పట్ల ఆసక్తి. ప్రకటన 3:19 ఏంటి? ఆడ మారు మనసు పదలో పేరు మార్చాం. సరి చేసుకున్నట్లు ఆసక్తి. బైబిల్లో మారు మనసు ఉంది, నీకు పేరు మార్చాం. సరి చేసుకున్నట్లు ఆసక్తి. ఇదంతా కూడా చూపించాం. అప్పుడే చూపించాం. ఎప్పుడు? మార్చి 9వ తారీఖు చూపించాం. అయితే 2 ధ్యానించాం. ఎన్ని ధ్యానించామాక? 2 ధ్యానించాం. 2 ఏం ధ్యానించాం? 2 ఏం ధ్యానించాక మొదటిసారి వచ్చినప్పుడు సంఖ్యాకాండం 25:13లో దేవుని పట్ల ఆసక్తి ధ్యానించాం. అంటే దేవుని మాట వింటే దేవుని పట్ల నీకు ఆసక్తి ఉంది అని అర్థం. రెండోది మొన్న అంటే 9/3/2025లో మందిరం పట్ల ఆసక్తి. 2 మందిరాలు కట్టుకోవాలి మంచిగా చెప్పాము. అంటే గోడలు కలిగిన మందిరం అంటే భౌతిక సంబంధమైన మందిరం, హృదయం అనే మందిరం కట్టుకోవాలి. ఒక ఆయన కట్టాడు కదా, ఈ మందిరం కట్టాడు. ఎవరు? 52 రోజులు కట్టాడు. నెహెమ్యా గురించి ధ్యానించాం. 52 రోజులు ఎలా కట్టాడు? మందిరం పట్ల ఎట్లా ఆసక్తి ఉంది, పట్టింపు, ప్రార్థన చూసాం. నిబంధన బహుగా ప్రయాసపడ్డాడు. అంటే మందిరం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు చేస్తారు. మందిరం పట్ల ఆసక్తి అది చివరిసారి ధ్యానించాం. మూడోది ఏంటంటే మూడోది వాక్యం పట్ల ఆసక్తి. తీయనాక అపోస్తలుల కార్యం 17:11. అపోస్తలుల కార్యం 17:11. అపోస్తలుల కార్యం 17:11. ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేవండి? ప్రతిరోజును అంటే చాలక ఇది 3 ఆసక్తి. ఏది? వాక్యం పట్ల ఆసక్తి. మా మూలాంశం ఏంది? అపోస్తలుల రోమపత్రిక 12:11 ప్రకారం ఆసక్తి విషయంలో మామూలు అవ్వద్దు. ఆసక్తి అంటే ఏమిటంటే అక్కడగా త్వరగా చెప్తే త్వరగా నింపేస్తుంది. ఆసక్తి అంటే ఏమిటి? ఆసక్తి అంటే ఏమిటక్క? పట్టుదల. ఇంకా చెప్పండి అక్క. అంటే తెలుసుకోవాలన్నా ఇంకా రోజు ఉండాలి.
పట్టుదల ఉండాలి. ఆ మొదటి ఉంటుంది చూసినా, మొదటి ప్రార్థన, మొదటి ప్రేమ, మొదటి సావాసం, మొదటి రక్షణ పొందినప్పుడు ఊరికొస్తావు 10:30 గంట 10కే. ఇప్పుడు మనకి ఎందుకు అబ్బా పెద్ద తెలుసుకుంటారులే, ఎందుకు మనకి అది ఆసక్తి. అందుకంటే ఆసక్తి విషయంలో మాందులు కావద్దు అంటే ఆసక్తి విషయంలో నిద్రపోవద్దు అని అర్థం, సోమరిగా ఉండొద్దు అని అర్థం. అందుకే బైబిల్లో ఒక సంఘం ఉంది, ఆ సంఘము రోజు ప్రభువులో పాలు పొందుతుంది, ఆరాధన చేస్తుంది, అన్ని చేస్తుంది, కానీ ఆసక్తి లేదు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎలాగున్నావు? నువ్వు వెచ్చగా ఉన్నావు అంటే ఆసక్తి లేని సంఘము అది. అందుకే ఇంకో చోట రాయబడుతుంది, నీ మీద ఉమ్ము వేస్తున్నాను అంటాడు. అంటే రోజు ప్రభువులో పాలు పొందుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కాంకలేస్తున్నారు, కానీ ఆసక్తి లేదు వాళ్ళలో. అందుకే ఉమ్ము వేస్తున్నాను అంటాడు. ఇంకో చోట రాయబడుతుంది, నువ్వు పేరుకే జీవించుచున్నావు కానీ అంటే నువ్వు చనిపోయే సమాధితో సమానం. అంటే నీకు ఆసక్తి లేదు. పేరు తెల్ల బట్టలు వేసుకున్నావు, తెల్ల ముఖాలు ఉన్నాయి, మంచివే, ఆసక్తి ఏంటి? ఏదంటే ఆసక్తి. అందుకంటే ఆసక్తి విషయంలో మామూలు కావద్దు అంటే నిద్రపోవద్దు, సోమరిగా ఉండొద్దు అని అర్థం. ఆ రోజు ఉరికొచ్చి చూసాం. ఆ రోజు అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు ఉరికొచ్చి చూసాం మందిరానికి. అలా ఉంది అని, అలా లేకపోతే ఇప్పుడు ప్రభు నీ గురించి పెట్టారు. అందుకే ఇంకో చోట, నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని అంటే నీ ప్రాణాన్ని తీసేస్తాను ప్రభు అంటారు. ఆసక్తి లేకపోతే ఎందుకన్నా? బైబిల్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, ఆసక్తి లేదు, రోషం లేదు, పట్టుదల లేదు, వస్తున్నారు, దుమ్ముతూ పోతున్నారు. అందుకే ఒక్కో సంఘానికి ఒక్కో పేరు ఇచ్చారు. మన సియోను ప్రార్థన ఉంది కదా, పేరు సియోను ప్రార్థన విశ్వాసులారా, మీరు ఆసక్తి లేకపోతే ఇదే మీరు చేయలేదు. ఎందుకంటే వచ్చి కూర్చొని పోతే ప్రభు బాధపడతారు, మీలో ఆసక్తి లేకపోతే. ఎందుకంటే పేరుకే క్రైస్తవులు, బయట అంతా నీ జనమే నా జనం అంటాం. బైబిల్ ఆ మనకు పాపం ఎవరు రూపు, మనం అంటాం అంటాం బ్రదర్ నీ జనమే నా జనం, బ్రదర్ నీ పార్టీ నా పార్టీ. అలా ఉండదు. రోషం కలిగి పట్టుదల కలిగి ఉండాలి. అందుకే ఒక ఆయన ఇచ్చాడు, ప్రభా అనుకున్నాడు. ప్రభువా అని పిలుస్తుంటే ప్రభు ఏమన్నాడు? ప్రభు పిలిచిన ప్రతి వాడును పరలోక రాజ్యం రాడు, ఆసక్తి కలిగిన వాడే పరలోక రాజ్యం వస్తాడు. అందుకే అంటాడు ఆయన, అంటాడు ప్రభా నీ నామంలో ఎన్నో ప్రార్థన చేస్తాం, నీ నామం దెయ్యం వెళ్ళగొట్టాం, నీ నామంలో ఎన్నో అద్భుతాలు చేస్తామంటే ప్రభు ఏమంటాడు? అక్రమం చేయవారులేరా నా వద్ద నేను పోండి, వీళ్ళు ఆసక్తి లేదు. ప్రభుని వాడుతున్నారు అంతే, కానీ ఆసక్తి లేదు. ఆసక్తి ఉందా అక్కడ మీరు? ఆ రోజు ఉందా? లేకపోతే దేనికి చూడలేని కోసం ప్రభు కొరకు జీవించు. ప్రభు అన్నాడు, నా గురించి ఎవరు పోతారంటే ఒక ఆయన అన్నాడు, నన్ను పంపు ప్రభు అన్నాడు. ఎవరు ఆ మాట అన్నాడు? ఎసే అన్నాడు, ఆరాధ్యం అనుకుంటా మాట, నన్ను పంపు ప్రభు, నేను పోతా అన్నాడు. అదే ఆసక్తి. అపొస్తలుడు పౌలు ఉన్నాడు, పేతురున్నాడు, ఎంతో పరిచయం చేశారు, ప్రభు కొరకు తెగించారు, ఎంతో ప్రాణాలు తెగించారు. అదే ఆసక్తి. మనమా ఆడకు చెప్పబడితే చిన్న కథ చెప్తున్నాడు. ఒక సేవకుడు అంట సువార్త చేస్తున్నాడు. ఒక సేవకుడు సువార్త చేస్తున్నాడు. చేస్తాడు టైంకి. ఒక సేవకుడు సువార్త చేస్తా ఉన్నాడు. ఒక ఆయన వచ్చి చెమ్మతో కొట్టాడు. ఈయన అంటాడు, బైబిల్లో ఒక చెప్ప కొడితే ఏముందాక 2 చెప్ప కొట్టు బ్రదర్ అన్నాడు. బైబిల్ ఏముంది? ఒక చెప్ప కొడితే 2 చెప్పు. అప్పుడు అంటాడు, 2 చెప్పులు అయిపోయినాయి కదా, బైబిల్ 3 చెప్పలేదు, ఇప్పుడు నేను నిన్ను కొడతాను. ఏమన్నాడు? ఇప్పుడు నేను నిన్ను కొడతాను. అదే ఆసక్తి, అదే అవసరం, అదే పట్టుదల. ప్రభు కొరకు ఎలా ఉంది? అంతే మూలాంశం. ఆసక్తి ఇస్తున్నాం, నిద్రపోవద్దు, సోమరి ఉండద్దు, ఆ పట్టుదల ఉండాలి, రోషం కలిగి ఉండాలి. అది క్రైస్తవ జీవితం. కాబట్టి 3వది 7 పాయింట్లు చెప్పేసాక 3వది ఏంటాక వాక్యం పట్ల ఆసక్తి. అక్కడ ఏ సంఘం ఉంది? అక్కడ ఏ సంఘం ఒక అది? బెరాయ సంఘం. అపోస్తుల కార్యం 17 అధ్యాయం 11 చదివాం కదా. అపోస్తుల కార్యం 17, 11 చదివాక అక్కడ ఏముంది? అక్కడ ఏ సంఘం ఒక అది? చెప్పండి అక్క, ఏ సంఘం? అక్కడ చదవండి అక్క. 17 అధ్యాయం 11 వస్తుంది, 10 వచనం ఉంటుంది.
ఫస్ట్ ఏదో నాకు 11 వచ్చిన వెళ్ళేదో నాకు ప్రే సంఘం మీకు అర్థం ఒకటి 11 నాకు వెళ్ళక 11 అంటే వారికంటే దశలు కాదు ఆ సంఘం పేరు 10 వచ్చిన ఉంది 10 వచ్చిన చదవకూడదు. చాలా ఎక్కడికి వెళ్ళారు? బెరాయ సంఘం వెళ్ళారు. బెరాయ సంఘం, బెరాయ అంటే ఘనమైన సంఘము అని అర్థం. ఏంటంటే ఘనమైన సంఘము అని ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వాక్యాన్ని గణపరిచిన వాడు. అందుకు మాట ఉంది, నన్ను గణపరిచిన వాడిని నేను గణపరిచేదేను. వాక్యం అంటే దేవుని గణపరిచేవారు అందుకే దేవుని వాటిలో ఒకటి లేదండి. ఆదేందు వాక్యం దేవుడయ్యిండెను అంటే వాక్యాన్ని గణపరిచిన సంఘం. మన సూర్యుని ప్రార్థన మందిరమా, నువ్వు వాక్యాన్ని గణపరుస్తున్నావా అంటే దేవుని గణపరుస్తున్నావా? కొంతమంది వాక్యం చదువుతారు, న్యూస్ పేపర్ ఏదైనా చదువుతారు. న్యూస్ పేపర్ నేర్చుకోవాలి, ఎందుకంటే వాక్యం గురించి చెప్తాను కాబట్టి ఇప్పుడు 7 విధాలు చేయాలి. అలా ఉంటే నువ్వు కూడా ఘనమైన సంఘంలో పిలవడతావు. ఎందుకంటే వాళ్ళు కూడా ఘనమైన సంఘంలో పిలవడంటే వాళ్ళు వాక్యాన్ని 7 రకాలుగా చేస్తారు సార్. మనం కూడా 7 అయితే చేస్తాం త్వరగా. మొదటి నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఎలా చదువుతున్నావు? కొంతమంది కాలు దాపుకుంటూ మంచి న్యూస్ పేపర్ చదువుతున్నావా? అట్లా అవుతారు. అట్లా ఎందుకు అంటే వాక్యం మనల్ని బ్రతికించేది, వాక్యం బాధల్లో నెమ్మదించేది, వాక్యం బాధలు దీపం, మన త్రోకు వెలుగు. అలాంటి వాక్యాన్ని నువ్వు ఎలాగ చదువుతావు? అలాంటి వాక్యాన్ని ఏం చేస్తున్నావు? ఆ వాక్యమే అనేకమంది పాపులను అనేకమైన నరాత్మకులు చేసేవారిని రక్షించిందే. ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు రక్షణ పొందావంటే ఏదో ఒక వాక్యం ద్వారానే ప్రభుత్వం మాట్లాడాలి. అలాంటి వాక్యాన్ని ఏం చేస్తున్నావు? ఎలా చదువుతావు? ఉదయాన్న పాత నిబంధన, మధ్యాహ్నం సామెతలు, సాయంత్రాన్న కొత్త నిబంధన చదువుతున్నావు. అలా ఉంటే ఘనమైన సంఘం సీఎం ప్రార్థనలో ఉంది, లేకపోతే కాదట. అక్కడ బెరాయ సంఘం ఘనమైన సంఘం ఎందుకు పిలువబడ్డంటే వాళ్ళు వాక్యానికి లోబడ్డారు, వాక్యాన్ని ప్రేమించారు, వాక్యాన్ని చదివారు. ఎలా ఉన్నారు? 7 విషయాలు చెప్తారు. మొదటి వాళ్ళు ఘనమైన సంఘం ఎలా పిలువబడ్డారంటే మొదటిది చూడండి ఎక్కడుందంటే ద్వితీయోపదేశ కాండము. వాక్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు చేశారు. బెరాయ సంఘం చేసింది కాబట్టి ఘనమైన సంఘంగా పిలువబడ్డారు. మనం కూడా అది చేస్తే మనం కూడా పిలువబడతాం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 17, 20 17, 20 అక్కడ చివరి 2 అక్కడ టైం లేదు కాబట్టి అక్కడ చివరి 2 అక్కడ చివరి 2 అంటే ఈ కట్టడలను అనుసరించి దొరికిందట. ఈ కట్టడలను అనుసరించి మంచిది. నీకు వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది, ఏం చేస్తావు? మంచిది వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. అక్కడ చివరిలో ఆ గ్రంథము చదువుచుండవలేను. నిజంగా నీకు వాక్యం పట్ల ఉంటే ఆసక్తి ఉంటే వాక్యం చదవాలి. వాక్యం ఎందుకు చదవాలి? వాక్యం తర్వాత ఏం చేస్తాం? ఎందుకంటే అక్కడ సాక్ష్యం ఉంది, చెప్పాలి. తర్వాత చదవాలి. వాక్యం ఎందుకు చదవాలి? అక్కడ లేదు వాక్యం చదవాలి. గట్టి చెప్పండి. గట్టిగా అన్నాడు, త్వరగా ఇచ్చాను అన్నాడు, మీరు త్వరగా చెప్పదు. యేసు ప్రభువుతో మాట్లాడతాడు అక్క. ఉదయం లెక్క చదివిన ప్రభునితో మాట్లాడతాడు. అలాంటి ధన్యత పోగొట్టుతో వాక్యం చదువుకురైన ప్రభునితో మాట్లాడతాడు. అందుకే బెరాయ సంఘం ఘనమైన సంఘంలో పిలువబడ్డారంటే వాళ్ళు వాక్యాన్ని చదివారు. ఎందుకు చదివారు? అపోస్తలుడైన పౌలే అంత సేవకుడే చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అపోస్తలుడైన పౌలు మంచి చూడ మాకేం బాగా వాక్యం చెప్పాడు అని చెప్పి పరిశోధించారు, పరిశీలన చేశారు. ఈ కట్టు చెప్పిండా లేదంటే చేశారంటే చదివారు ముందు. అందుకే ఘనమైన సంఘంగా పిలువబడ్డారు ఆ బెరాయ సంఘం. నువ్వు సంఘం, నీ సంఘం ఎలా చదవకపోతే ఈరోజే చదవాలి. చదివితే నీకు బాధల్లో నెమ్మదిచ్చేది, నీకు ఆరోగ్యం ఇచ్చేది, నీ శాంతి ఇచ్చేది, సమాధానం ఇచ్చేది, విశ్రాంతి ఇచ్చేది ఆ వాక్యమే. ఎవరు కాదు, మనుషులు కాదు. ఆ వాక్యం కలిసి నీకు ఎంత సంతోషం తెలుసు. ఇప్పుడైనా ప్రారంభించు ఆ వాక్యాన్ని చదవడం. రెండోది ఆ వాక్యం ఎలా చదవాలో మాట చెప్తున్నాడు. 1 తిమోతి రాష్ట్ర పత్రిక
మొదటి తిమోతి రాసిన పత్రిక 4:13 చదవండి నాకు తర్వాత. మొదటి తిమోతి రాసిన పత్రిక 4:13 చదువుటయందును నేను వచ్చే వరకు చదువుటయందును డాష్ 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 జాగ్రత్తగా ఉండవలేను. అంటే చదివే విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా చదవాలి. అంటే ఒక మాట చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి. న్యూస్ పేపర్ కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం, పాపులు మార్చే గ్రంథం, పరలోకం నడిపించే గ్రంథం, శాంతి ఇచ్చే గ్రంథం, నీకు సమాధానం ఇచ్చే పుస్తకం అసలు. ఇలాంటి గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా చదవాలి. నాకు ఉందా లేదా? ఇందాక మాట నువ్వు చదివేది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా చదువుతుంది? ఆ బెరాసం ఘనమైనది ఏంటంటే ఆ వాక్యాన్ని వాళ్ళు చదువుతూ వచ్చారు. రెండో చూడండి ఏం చేశారు. నిర్గమాకాండం 34 అధ్యాయం చూడండి. అక్కడ ఉండదు. ఇర్మియా గ్రంథం తీయండి. అక్కడ చెప్తాను. అది ఇర్మియా గ్రంథం 11 అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11 అధ్యాయం 2 వచ్చింది 637. చాలా మీరు ఈ నిబంధన వాక్యమును వినుడి. నిబంధన వాక్యమును వినుడి. ఏం చేయాలి? రెండో వాక్యాన్ని మనం వినాలి. మొదటి మనం ఏం చేయాలి? చదవాలి. ఆ బెరాయ సంఘం ఘనమైన సంఘం పిలువబడ్డారంటే అపోస్తలుడు పౌలు చెప్పింది విన్నారు. మనం ఏం చేస్తాం? ఈయన చెప్తే నేనే వినేది, ఆడెంత వయసు నాదెంత వయసు అంట. అట్లా కాదు. అపోస్తలుడు పౌలు చెప్పినప్పుడు ఆ బెరాయ సంఘం అంతా కూడా వింటొచ్చు. అందుకే ఘనమైన సంఘంగా పిలువబడ్డారు, వింటారు. అందుకే బైబిల్లో ప్రకటన 7 సంఘాలు ఉన్నాయి కదా, సంఘానికి చివరి ఒక మాట రాస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. నిజంగా నువ్వు ఆత్మ ఉంది, నిజంగా నువ్వు వింటున్నావా దేవుని మాట? ఒక ఆయన ఇప్పుడు ఆఖరి చెప్పాలి ప్రశ్నకి. ఒక రూమ్లో ఇద్దరు ఉన్నారు. ప్రభు పిలిచినప్పుడు ఒక ఆయనకి వినబడ్డది, ఒక ఆయనకి వినబడలేదు. ఎవరు వాళ్ళు? యాక్టర్ సమీర్కి వినబడ్డది. పక్కన ఎవరున్నారు? ఏలియా. అంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు అంటే అక్కడ సమూయేలు ఆత్మ చెప్పుచున్న మాట విన్నారు. అంటే రెండోదైనా దేవుని వాక్యాన్ని చదివాడు కాబట్టి వినబడతా ఉన్నాడు. రెండోది నీలో నిజంగా చెవింటే దేవుని వాక్యం వింటాం. ఎవరు చెప్పినా వింటున్నాను. కొంతమంది ఆడు చెప్తే నీకు చెప్తే చాలా ఊళ్ళు అట్లా అంటారు. వాడేవాడా ఆడు చెప్తే నేనే దేవుని వాక్యం అంట. వాడేవాడు ఆ కష్టమైన ఏది కూడా అనుకో దేవుని వాక్యం వింటున్నారు. అందుకే బెరాయ సంఘం ఏమైంది? ఘనమైన సంఘం. సీఎను ప్రార్థన విశ్వాసులారా ఘనమైన సంఘంగా పిలువబడాలంటే మొదటిగా నువ్వు చదవాలి, రెండోదిగా నువ్వు వినాలి, మూడోదిగా నిర్గమకాండం 34 అధ్యాయం. నిర్గమకాండం 34 చూపించేస్తాం అక్కడ లైన్గా. టైం అయిపోయింది, ఒకటి అయిపోయింది. 34:27 చదవనక్క. 34:27 చదువుతాక చదవనక్క. ఈ వాక్యమును రాసుకొను. మూడోది ఏం చేయాలక్క? ఈ వాక్యం ఏం చేయాలి? ఎక్కడ రాసుకోవాలి? రాసుకోవాలక్క? మొదటి చేయడాక ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 3 వచ్చింది. చివరి చదవండి. ఇర్మియా 30 అధ్యాయం 3 వచ్చింది. ఎక్కడ రాసుకోవాలి? ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 3 వచ్చింది. చివరి 2 లైన్ చదవండి అక్క. నీతో చెప్పిన మాటలన్నింటినీ ఒక పుస్తకంలో ఏం చేయాలి? మనం రాసుకోవాలి. మంచి పిల్లలు అందరూ రాసుకోవాలి. ఒక మాట చెప్పాను, కొరినాకులు కూడా ఇప్పుడు రాసుకోవాలి. ఆ వయసులో కూడా కొరినాకు నేను కూర్చొని తెలిసి కొరినాకులు అంటే అంకుల్ బస్సింగ్ అంకుల్ కూడా రాసుకునేవాడంట. చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా రాసుకునేవాడు. ఎందుకు రాసుకోవాలి? మామూలు ఎందుకు రాసుకోవాలి చెప్పండి? గంట తెలిస్తే బైబిల్ ఎందుకు రాసుకోవాలి? మన ఏదైనా అదొక మామూలుగా సైన్స్ పరంగా చూస్తే 5 నిమిషాలు మర్చిపోతాం. అదొకటి. రెండోది రాసుకుంటే తర్వాత కాపీ పేస్ట్ చేయొచ్చు వర్తమానం చెప్పేటప్పుడు. నిజంగా అక్క అదే సేవలు అట్టేస్తారు. అదే ఉండదంటే చెప్పలేదు. ఎందుకు రాసుకోవాలంటే ఇంటికి వెళ్ళా చదవచ్చు. ఒకటి ప్రభుత్వకి ఏం మాట్లాడినా రాసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు. అంకులు రాసుకోరేనా రాసుకోవచ్చు, రాసుకోవచ్చు. చూడండి
బస్సు రాసుకుంటారు, పెద్ద పెద్ద తిమోతానికి రాసుకుంటారు. ఈ చిన్న చిన్న వాళ్ళు రాసుకుంటలేరు. ఎందుకంటే మాకు అంతా తెలుసు, బైబిల్ అంతా మాకే వెళ్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నేను ఇంత చెప్పిన మాటలన్నీ ఒక పుస్తకంలో రాసుకుంటాను. రెండోది ఎక్కడ సామెతలు 7:3 చూడండి, ఎక్కడ రాసుకోవాలి? సామెతలు 7:3 ఎక్కడ రాసుకోవాలి? చాలా ఎక్కడ రాసుకోవాలి? రెండోది హృదయం అనే పలక మీద, ఊళ్ళో హృదయం అనే పలక మీద రాసుకోవాలంటే ఒక ఆయన అన్నాడు, బ్రదర్ హృదయం అంటే ఎట్లా అంటే, ఒక ఆయన గుడ్డ తీసుకున్నప్పుడు హృదయం బయటకు వస్తుంది, అని మీద రాసుకోండి. హృదయం అనే పలక మీద రాసుకోవాలంటే అర్థం ఏంటంటే, అంటే అర్థం ఏమిటి? అంటే మైండ్లో రాసుకోవాలి. మొదటిది ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. రెండోది ఏం చేయాలి? వినాలి. మూడోది అందుకే ఘనమైన సంఘంగా పిలువబడ్డాడు. 4 చూడండి, ఇర్మియా గ్రంథం 4 చూడండి, 15-16 వచ్చింది. 15-16 ఈ మాట మాకు దొరకగా చాలక్క దొరుకుతున్నాయి అక్క వాక్యాలు. ఇర్మియా గ్రంథం 15-16 నీ మాటలు అంటే చాలక్క, నీ మాటలు అంటే వాక్యం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నాలో ఏం చేయాలంటే భుజించాలి. భుజించడం అంటే ఏమిటక్క? ఈ పేపర్లన్నీ తీసుకొని ఒక పేపర్ చించుకొని తినాలి కదా, అంతే కదా భుజించడం అంటే. చెప్పండి నాకు, భుజించడం అంటే ఏంటి? ఏంటక్క భుజించడం అంటే? తీయండి, అలాగైతే టైం అయిపోతుంది. నా నిత్య పరిస్థితి 6-7 చూడండి, 6-7 కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాడి గురించి మాట్లాడేవాళ్ళు. అది భుజించడం అంటే. కూర్చున్నప్పుడైనా, పడుకున్నప్పుడైనా, త్రోవలు ఉన్నప్పుడైనా దేవుని వాక్యాన్ని భుజించాలి. మనం ఏం చేస్తాం? కూర్చున్నప్పుడు ఫోనే, పడుకున్నప్పుడు ఫోనే, బయటికి వెళ్ళినా ఫోనే, ఎక్కడికి వెళ్ళినా ఫోనే. ఏం లేదా అంటే ఫోన్ బ్రదర్ మీకు తెలుసు, అప్డేట్ అవ్వండి. ఏం అప్డేట్? మొన్న ఒక ఆమె సివిల్లో రాకపోయింది, మార్పులు చూసారండి. అక్క మాట్లాడండి, అక్క ఈ అక్క ఎలాగక్క రాకపోయామంటే ఫోన్కి దూరం ఉన్నానన్నా అని. నేను అడగలేదు, వాళ్ళు అడిగారు. ఫోన్కి దూరం ఉన్నాను అన్న అంటే నువ్వు ఫోన్కి దూరం ఉండాలి. గురించడం అంటే నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు అన్ని దేవుడు మాట్లాడు. మనం ఏం చేస్తాం? అవి వేసి పెట్టగలరు. అరే ఏముంది రా బిర్యానీ ఉండింది తేరా తిన్నాము అదే మాట్లాడతాం. క్రైస్తవుడిగా మనం గురించడం అంటే అన్నీ బైబిల్ గురించి మాట్లాడతాం. బైబిల్ అన్నీ ఉన్నాయి, 8 జరిగింది అన్నీ మాట్లాడతాం. అందుకే సరే ఇప్పుడు ఇప్పటికి మొదటిది దేవుని వాక్యం చదవాలి, రెండోది వినాలి, మూడోది రాసుకోవాలి, నాలుగోది భుజించాలి, 4 5 చూడండి. 5ది అపోస్తలుల కార్యం 17-11 నేను చూపిస్తున్నా, టైం అయిపోతుంది. అపోస్తలుల కార్యం 17-11 అంటే ఏం చేయాలి? 17-11 5వది ఏం చేయాలంటే మనం పరిశోధించు వచ్చింది. మనం పరిశోధించాలి. అన్న ఏమైనా చెప్తాడు, పెట్ట కథలు చెప్తున్నాడా, మంచి కథ చెప్తున్నాడా, పరిశోధించాలి. అది వాక్యం పట్ల ఆసక్తి. అందుకే ఆ బెరాస ఆసక్తి కలిగిన సంఘం లేకపోతే ఘనమైన సంఘం పేరుపడతాయి. అంటే 5ది మనం ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశోధించాలి. ఏం చెప్పాడు? సొంత మాటలు చెప్పాడా? సొంత మాటలు చెప్తే చెప్పాలన్నా, నెక్స్ట్ గంధమన్నా, నెక్స్ట్ రాకన్నా, వాక్యం చెప్పమని పిల్లకలు చెప్తున్నావు రాకన్నా, లేకపోతే మార్చుకన్నా అని పరిశోధించాలి. వాక్యాన్ని పరిశోధించాలి. కాబట్టి ఘనమైన సంఘం 6 చూడండి, 6-7 చెప్పులు చేస్తాను. 2 తిమోతి రాసిన పత్రిక 4-2 2 తిమోతి రాసిన పత్రిక 4-2 వచ్చింది. 2 తిమోతి రాసిన పత్రిక 4 చాలా చాలా ఆరాధన చేయాలి, వాక్యమును ప్రకటించు. అది ఘనమైన సంఘం. మీ శ్రేణి ప్రార్థన మందిరం వాక్యాన్ని ప్రకటిస్తుందా, అవుతుందా, వింటుందా, రాసుకుంటుందా, బుద్ధిస్తుందా, పరిశోధిస్తుందా, ప్రకటిస్తుందా? వాక్యాన్ని ప్రకటించాలి. బెరాస సంఘం ఘనమైన సంఘం పిలువబడాలంటే వాక్యాన్ని వాళ్ళు ప్రకటించాలి. చివరిలో ఒకటే ఒక మాట చేస్తాను, ప్రకటన 1 నేను చేస్తున్నాను. ప్రకటన 1
ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఏడవ ఏం చేయాలి? వాక్యాన్ని గైకొనాలి. అంటే వాక్యం పట్ల ఆసక్తి వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తారు. గైకొనట అంటే జీవించుతారు. అలా ఉండాల్సిన ప్రార్థన విశ్వాసం వల్ల ఆ బెరాయ సంఘం ఘనమైన సంఘం పిలువబడ్డాలంటే వాక్యానుసారంగా జీవించిన సంఘం. మీ సంఘం నువ్వు ఎలా ఉన్నావు? వాక్యం చదువుతున్నావా? ఇది బాధల్లో నెమ్మదిస్తుంది, పాపిని మారుస్తుంది, పనిలోకి నడిపించే వాక్యం చదవండి. నువ్వు దండం పెడుతున్నావు చదవండి, నమస్కరిస్తున్నావు చదవండి. ఈ వాక్యం పనిలోకి వారసులుగా మంచి బుద్ధి, మంచి జ్ఞానం ఇస్తుంది, అన్నింటిలో తెలివిస్తుంది. ఇలాంటి వాక్యం చదివితే మీరు నాటికి లేకపోతే పీడాన్ని ఆత్మ వదిలించిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో వదులుతావు అనే మాట. నువ్వు అన్ని విషయంలో వదులుతావు. వాక్యం చదివితే వదిలేని ఆశపడుతున్నావా? ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశపడుతున్నావేమో. అయితే ఈ వాక్యం చదువు. ప్రభువే నిన్ను మార్చుతాడు, ప్రభువే నిన్ను అక్కడ చేరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ బెరాయ సంఘం ఘనమైన సంఘం పిలవడాలంటే చివరిగా గైకొన్నారు. వాక్యం ఉన్నది ఉన్నట్టు జీవించారు. అలా ఉన్నావా? అప్పుడు నీకు వాక్యం పట్ల ఆసక్తి. చివరి ప్రార్థన విశ్వాస మీరు ఘనమైన సంఘంగా పిలవడుతున్నారా? ఘనమైన సంఘంగా పిలవడాలంటే మీరు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తారు. అప్పుడే ప్రభావం ఇది మంచి సంఘం, సాక్ష్యం కాదు. ఎందుకంటే మనం ఎన్ని రోజులున్నా వేస్ట్ అక్క, మనం ఎన్ని రోజులున్నా వేస్తే ప్రభు సాక్ష్యం చెప్పాలి. మంచివారు నా వాక్యాన్ని నాకు లోబడుతున్నారని ప్రభు సాక్ష్యం అలాగా కలిగి మన ప్రభు వాళ్ళలో పాల్గొంటున్నాం. రండి అక్కడ మొక్కలు రండి.